శుభోదయం శ్రోతలకు శ్రీ కార్తీక స్నాన సంకల్పం ప్రార్థన. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచనం చేసి సంకల్పం. దేశకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాసేః పౌండరీ కాశ్వమేధాది సమస్త క్రతు ఫలవాప్యార్థం ఇహ జన్మాని జన్మాంతరే చ బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థాసు జ్ఞానతో జ్ఞానస్తశ్చ కామతో కామతః స్వతః ప్రేరణయా సంభవాతానం సర్వేషాం పాపానామపనోద్ధానార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమ స్థైర్య విజయారోగ్యైశ్వర్యాదీనం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే కార్తీక మాసే వాసరే ఏ వారమో పేరు చెప్పుకోవాలి. యుక్తాయాం తిథి చెప్పుకోవాలి. స్త్రీ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. గోత్రాభిజాత పేరు చెప్పుకొని నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతః స్నాన కరిష్యే అని స్నానం చేయాలి. స్నానానంతరం మంత్రం. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడి చేతి బొటన వ్రేలితో నీటిని అలోడనం చేసి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను నామాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారు సంధ్యావందన గాయత్రాదులను నెరవేర్చుకుని నదీ తీరంలో గాని ఆలయానికి వెళ్ళి గాని శివన్నో విష్ణువున్నో అర్చించి ఆవు నేతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని, పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చెయ్యాలి. దానము చేయువారు చెప్పవలసిన మంత్రం. ఓం ఇదం ఏతత్ అముఖం ఏతతిది దృష్టయామాస అముఖమితి వస్తు నిర్దేశనమితి ఆద్యరీత్యా ఆద్యయతి దేశకాలమానవృత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశయేత్ విసర్జయేత్ దదామి. ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకొనవచ్చును. దానము తీసుకుని వారు చెప్పవలసిన మంత్రం. ఓం ఏతత్ ఇదం ఓమితి చిత్త నిరోధన స్యాత్ ఏతతిది కర్మణ్యే ఇదమిది వృత్తం మిథ్యార్థం అముకం ఆద్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంబో ఇదం అముకం దాన గృహ్ణామి అని చెప్పుకొనుచు పరిగృహ్ణామి లేదా స్వీగృహ్ణామి అనుచు స్వీకరించాలి. స్త్రీ శివస్తోత్రం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణుర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప జీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నెంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి బోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగొట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని భయపడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నదానను. కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొనవచ్చెదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యమురాలగుటచే విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన
కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురూను ఈ నరక బాధపడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును హరించెను. మూడవవాడు వ్యాఘ్రము, నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక హత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము మద్యమాంస భక్షణ చేసిన నాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పురి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులకా దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదె ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులకామె అట్లే దారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణం సమాప్తం.